వెల్కమ్ టు మూవీ మసాలా. దిస్ ఇస్ సంధ్య. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానం పొందిన ది లయన్ కింగ్ సిరీస్లో భాగంగా రాబోతున్న చిత్రం ముఫాసా ది లయన్ కింగ్. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వివిధ భారతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సినిమాలోని ప్రధాన పాత్ర ముఫాసాకు అగ్ర హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం తెలుగు వర్షన్ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అప్పుడప్పుడు ఆ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది, అంతలోనే మాయమవుతుంది, మనం ఒక్కడిగా పోరాడాలి అంటూ మహేష్ బాబు చెప్పిన సంభాషణలు ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. తాను ఎంతగానో ఇష్టపడే పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మరో 2 పాత్రలకు బ్రహ్మానందం అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక ట్రైలర్ చూశాక మహేష్ బాబు అభిమానులు తమ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. తమ హీరో సినిమా రావడం ఖచ్చితంగా 3 ఏళ్లు పడుతుంది, కనీసం ఇలాంటివైనా వదిలితే ఫ్యాన్స్ సంతోషపడతారని తెలుపుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అమీర్ జాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా విపరీతంగా వైరల్ అవుతున్న వార్త ఇది. అందులో నిజం లేకపోలేదు, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. అయితే ఈలోపు లోకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఆ సినిమా ఏదో కాదు, రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ. ముందుగా ఈ మూవీ మొదటి పార్ట్లో అమీర్ ఖాన్ నటిస్తారు, ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుందన్నమాట. ఇదిలా ఉంటే కమల్ హాసన్ విక్రమ్లో రొలెక్స్ అంటూ సినిమా చివర్లో సూర్య పాత్రను పరిచయం చేసి థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు ఆ మ్యాజిక్ని కూలీలో అమీర్ ఖాన్తో రిపీట్ చేస్తారా అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. పూణేలో మంగళవారం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మరి అమీర్ ఆగమనం ఎప్పుడో తెలియాల్సి ఉంది. అయితే రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాక కోసం తమిళనాడులో ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక చూడాలి మరి ఈ సినిమాలో తలైవా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. తమిళంలో సూపర్ హిట్ చిత్రాలను అందించిన తర్వాత అతను బాలీవుడ్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన జవాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించడంతో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. కాగా సల్మాన్కు ఇప్పట్లో ఒక భారీ హిట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. కిసీ కా బాయ్, కిసీ కా జాన్, టైగర్ 3 సినిమాలు సల్మాన్ ఖాన్ అభిమానులను నిరాశపరిచాయి. కాబట్టి ఈ హీరోకు ఇప్పుడు ఒక పెద్ద హిట్ కావాలి. ఇందుకోసమే ఇప్పుడు సౌత్ సినిమా దర్శకుడితో చేతులు కలపబోతున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు అట్లీతో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ప్రకటనకు డేట్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మరో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సికిందర్ అనే టైటిల్ని ఖరారు చేశారు. రష్మిక మందన్న, సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ అట్లీతో సినిమా తీయాలని అనుకుంటున్నారట. అట్లీతో సినిమా చేస్తే సల్మాన్ ఖాన్ ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సల్లు కూడా ఇదే అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 30న ఈ కొత్త సినిమాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నుంచి కానీ అటువైపు అట్లీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. బాలీవుడ్ జనాల ఫేవరెట్ డైరెక్టర్ అట్లీ అన్నది కూడా నిజం. ఆ డిమాండ్ మేరకు మరి రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. అందుకే ఈ మధ్యన అట్లీ బాలీవుడ్ వ్యక్తుల పార్టీలలో తరచుగా కనిపిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్కు ఒక మంచి స్టోరీ పడితే ఎలా ఉంటుందో మరోసారి కల్కి చిత్రంతో ప్రూవ్ అయింది. ఈ సినిమా మన దేశంలో బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడిపోయిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ఆగస్టు 15కు 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. మరోవైపు ఈ సినిమా ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్తో పాటు నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ కూడా నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి రాబోతోంది. ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన
సలార్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తాజాగా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని నిర్మాతకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాగా కల్కి 2898 AD నిలిచింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన కల్కి మూవీ 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు వర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 243 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ తెలుగు వర్షన్ విషయానికి వస్తేనే 200 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి 40 కోట్ల షేర్, ఓవర్సీస్ కలిపి 92 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 332 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు తెలుగు వర్షన్లో దాదాపు 82 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా హిందీలో థియేట్రికల్గా ఈ సినిమా 64 కోట్ల లాభాలను కొల్లగొట్టింది. కల్కి సినిమా ఇప్పటి వరకు 1182 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ మూవీ దేవర మీద ఉన్నన్ని అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరటాల శివ చాలా టైం తీసుకొని దేవరను తీసుకొస్తున్నాడు. ఎన్టీఆర్ సైతం ఈ మూవీ మీదే చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. ఇక అనిరుద్ధ్ అందించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్కు చేరుకున్నాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లే పాటలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రామజోగయ్య శాస్త్రి ఈ మూడో పాట గురించి హింట్ ఇస్తూ హైప్ ఇచ్చేశాడు. ఇక మూడో పాటకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్య జరిగింది. అది ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్ అని లీక్ వచ్చేసింది. ఆయుధ పూజకు సంబంధించిన షూటింగ్ గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అప్పుడే లీక్ ఇచ్చేశాడు. కెమెరామెన్ రత్నవేలు కూడా ఈ పాట షూట్ గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి మూడో పాట గురించి కాస్త ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఆ పాట అప్డేట్ ఎప్పుడు అని అంతా అడుగుతూ వస్తున్నారు. దీంతో రామజోగయ్య శాస్త్రి తన స్టైల్లో పాట మీద హైప్ పెంచేశాడు. మూడో పాటకు మించిన ఆట కన్నుల పండుగ అంటూ రామజోగయ్య శాస్త్రి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవర నుంచి మూడో పాటను త్వరగా రిలీజ్ చేసి వినాయక చవితి స్పెషల్గా ట్రైలర్ను కూడా రిలీజ్ చేయాలని యూనిట్ అనుకుంటుందట. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ ఉండడంతో ఇక త్వరగా ప్రమోషన్స్ జోరు పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఫుల్ లెంత్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. టిల్లు ఫేమ్, సిద్ధు జొన్నలగడ్డ ఒక కీలక పాత్రలో మెరవడం విశేషం. ఇక ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. షాక్, మిరపకాయ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీష్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. బాలీవుడ్ హిట్ సినిమా రైడ్ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కమర్షియల్ రంగులు జోడించి ఈ సినిమాను రూపొందించారు. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఇది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అంచనాలు అందుకోవడంలో ఈ మూవీ తడబడింది. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. దీనికి తోడు బరిలో రామ్ పోతునేని డబుల్ స్మార్ట్ ఆయ్ సినిమాలు నిలవడంతో గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు మిస్టర్ బచ్చన్. ఇక ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న పుష్ప 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. బన్నీ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 3 సినిమా కూడా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తయినట్టు సమాచారం. పుష్ప 2 విడుదలయ్యాక మూడో భాగంపై అధికారిక ప్రకటన రావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ న్యూస్
బన్నీ అభిమానులకు కాలర్ ఎగరేసుకునే న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే పుష్ప 2 ఎలా ఉంటుందో అనే ఆసక్తితో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు ఆ సినిమా విడుదల కాకముందే ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్పకు సీక్వెల్గా పుష్ప 2 ది రూల్ అంటూ రానున్నాడు బన్నీ. ఈసారి డబుల్ కాన్ఫిడెన్స్తో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. పుష్ప 2లో కూడా శ్రీవల్లిగా రష్మిక, షెకావత్గా ఫహద్ ఫాజిల్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. అనసూయ, సునీల్ కూడా మరోసారి సందడి చేయబోతున్నారు. ఈ రూలింగ్లో పుష్ప మరికొంతమంది కొత్త విలన్స్ను పుట్టిస్తాడనే టాక్ నడుస్తోంది. అయితే వారిని అంతం చేయడం కోసమే పుష్ప 2 సీక్వెల్గా పుష్ప 3 ఉండబోతోందని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక పెను సంచలనాలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే మలయాళ సినీ కళాకారుల సంఘం అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. నిన్నటి వరకు ఆయనపై కూడా పలువురు విమర్శలు చేశారు. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా నోరు మెదపకుండా ఉన్నారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. దీంతో ఆయన మంగళవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను అసోసియేషన్ అధ్యక్షుడిగా 17 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక కమిటీని కలిగి ఉన్నాడు. మోహన్ లాల్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులంతా ఉమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అమ్మా కమిటీ సభ్యులపై కొందరు నటీనటులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, మరో 2 నెలల్లో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త పాలక వర్గాన్ని ఎంపిక చేస్తానని ఈ సందర్భంగా సంఘం తెలియజేసింది. అసోసియేషన్ పునరుద్ధరించి బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న నాయకత్వాన్ని త్వరలో బాధ్యతలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు మోహన్ లాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ లో యమ క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ఖుషి. ఇక ఇటీవల ఎస్జే సూర్య ఖుషి 2 గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఖుషి 2 ఎప్పుడు చేస్తున్నారని అడగ్గా ఖుషి 2 స్క్రిప్ట్ ఎప్పుడో అయిపోయిందని, దాన్ని ప్రత్యేకంగా పవర్ స్టార్ కోసమే రాసుకున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్కి కూడా చాలా బాగా నచ్చిందన్నారు. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల వల్ల ఈ సినిమా షూట్ పోస్ట్పోన్ అయిందని చెప్పారు. అయితే ఖుషి 2లో వచ్చే ప్రతి సీన్ పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని సూర్య అన్నారు. ఇక ఖుషి సినిమాలో నడుము సీన్ తరహాలోనే ఇంకో క్రేజీ సీన్ ఇందులో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ సీన్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తారని ప్రెస్ మీట్లో అన్నారు. మరి ఇదంతా జరగాలి అంటే పవన్ కళ్యాణ్ డేట్స్ అవసరమనే చెప్పాలి. ఫ్యాన్స్ మాత్రం మీరు షూట్ డేట్ చెప్పండి, పవన్ కళ్యాణ్ని కిడ్నాప్ చేసైనా సరే షూట్కి తీసుకొస్తామని తెలుపుతున్నారు. ఇక ఖుషి 2లో హీరోయిన్గా శ్రీవల్లిని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె సినిమా కోసం డేట్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తోందో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో గేమ్ చేంజర్ ఒకటి. రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రాబోతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు గతంలోనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది. అయితే మళ్ళీ ఈ సినిమా విడుదల పోస్ట్పోన్ అయిందని, 2025లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. గేమ్ చేంజర్ రిలీజ్ వాయిదా అని వస్తున్న వార్తలు ఫేక్ అని, అవి ఎవరూ నమ్మొద్దని, ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ మూవీతో రామ్ చరణ్తో పాటు శంకర్ ఇమేజ్ మారిపోతుందని, మూవీ బిగ్ సక్సెస్ అవబోతోందని దిల్ రాజు తెలిపారు. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, ఇది మెగా అభిమానులకు ఒక ఫీస్ట్ లాంటిదని దిల్ రాజు తెలిపారు. తమిళ స్టార్ నటుడు విక్రమ్, రంజిత్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం తంగలాన్.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులకు ముందు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదల రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం 85 కోట్లకు పైగా వసూళ్లను సాధించి 100 కోట్ల మార్క్ దాటేందుకు రెడీగా ఉంది. అయితే ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ పట్ల మూవీని హిందీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తంగలాన్ హిందీ వర్షన్ను సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రమోషన్లో పాల్గొన్న విక్రమ్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ గురించి ఒక మాట చెప్పండి అని అడగ్గా విక్రమ్ స్పందిస్తూ ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు, ఆయన హాలీవుడ్ హీరో అంటూ చెప్పుకొచ్చారు. ఇకపై ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా 1000 కోట్ల మార్కును టచ్ చేస్తుందని విక్రమ్ అన్నారు. కుదిరితే ఆయనతో నటించే అవకాశం వస్తే నటిస్తా అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. టాలీవుడ్ యాక్టర్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇవాళ గ్రాండ్గా రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో ప్రమోషన్లో కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈవెంట్లో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ మెరిశాడు. తర్వాత త్వరలో నానితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివరాజ్ కుమార్ను నానితో కలిసి సరదాగా చిట్చాట్ చేశాడు. ఇద్దరు స్టార్ యాక్టర్లు తమ వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. నాని శివరాజ్ కుమార్ ఒకే ఫ్రేమ్లో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదలవుతున్న ఈ చిత్రం ఇతర భాషల్లో సూర్య సాటర్డే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గోట్. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ది గోట్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ముందుగా సెన్సార్ బోర్డు నిర్ణయించిన ప్రకారం ది గోట్ రన్ టైం 2 గంటల 59 నిమిషాలు కాగా తర్వాత సిబిఎఫ్ఈ రీసెన్సార్ చేసిందని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి మరో 5 నిమిషాలు యాడ్ చేసిందట. ఈ నిడివితో సినిమా రన్ టైం మొత్తం 3 గంటల 3 నిమిషాల 14 సెకండ్లకు చేరినట్లు ఇన్సైడ్ ట్యాగ్. విజయ్ నటించిన నన్బన్ తర్వాత రెండో లాంగ్ రన్ టైం కలిగిన సినిమాగా ది గోట్ నిలిచింది. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి లీడ్ రోల్లో నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడంట. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టినరోజును ముందుగానే థియేటర్లో ఫ్యాన్స్ ఒరేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నారు. నా కెరీర్లో సూపర్ హిట్ అయిన మాస్ చిత్రాన్ని ఈరోజు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లో మాస్ పాటలు, డైలాగులు, సన్నివేశాలకు రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఫ్యాన్స్ దెబ్బకు స్క్రీన్ పై బొమ్మ కనబడడమే లేదు. ఇంకోటి థియేటర్లో అయితే స్క్రీన్ మీదకి వెళ్లకుండా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. మాస్ సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన మురారి, ఇంద్రా సినిమాలకు కూడా అభిమానులు చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అయితే మాస్ సినిమాకు మాత్రం అక్కినేని ఫ్యాన్స్ రచ్చ వేరే లెవెల్లో ఉంది. సాధారణంగా మాస్ డైలాగ్స్కి, సాంగ్స్కి రచ్చ చేయడం మామూలే, కానీ సినిమాలో సెంటిమెంట్ సీన్లను రీక్రియేట్ చేస్తూ హడావుడి చేశారు అక్కినేని అభిమానులు. ఇక ఈ మూవీలో నాగార్జున సరసన కోలీవుడ్ బ్యూటీ జ్యోతిక నటించింది. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి కలెక్షన్స్ని రాబట్టింది. ఇక రిలీజ్ సందర్భంగా మాస్ మూవీ ఏకంగా ₹1 కోటి కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ కాంపౌండ్ నుంచి ఇప్పటికే కంగువా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 44కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అటు పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తొలి స్కెడ్యూల్లో భాగంగా అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్లో యాక్షన్ సీక్వెన్స్తో పాటు సూర్య పూజా హెగ్డేపై వచ్చే సాంగ్ని చిత్రీకరించినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్లో మెరవనుందంట. ఊటీ షెడ్యూల్లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇడుక్కి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో వస్తున్న సూర్య 44కు తిరు 24 ఫేట్ ఆఫ్ ఎం సినిమాటోగ్రాఫర్ డిఓపిగా పనిచేస్తున్నాడు. సూర్య హోమ్ బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగల్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇవి వాటి మూవీ మసాలా అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ 360.